కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డిఎస్సిలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చెయ్యాలని వైసీపీ నెల్లూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు పందిటి కామరాజ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. ఈ డిఎస్సి నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు. డిఎస్సి ప్రశ్నాపత్రాల ఎంపిక, పరీక్షల నిర్వహణ, సర్టిఫికేట్ల పరిశీలన తదితర అంశాలలో అనేక అంశాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు నష్టపోయారని అన్నారు. రిజర్వ్డ్ కేటగిరీ నుండి ఎంపిక చేయడం వల్ల రిజర్వ్డ్ విద్యార్థులు నష్టపోయారన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసిన విద్యార్థులు డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదనడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శులు స్వర్ణ వెంకయ్య, బద్దిపూడి రవీంద్ర, దొంతాల రఘు, బద్దిపూడి వెంకట్రావు, జిల్లా అధికార ప్రతినిధి ఇర్మియా, కోవూరు, సర్వేపల్లి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గపు ఎస్సీసెల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పందిటి కామరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఈ దగా డిఎస్సి మీద విచారణ జరిపించాలని, ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, అదేవిధంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈరోజు ప్రధానంగా డిమాండ్లతోటి అర్హులైన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తెలియజేయమని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ డిఎస్సి నిర్వహణలో లోపభూయిష్టంగా ఉంది. డిఎస్సి నిర్వహణని, డిఎస్సి కన్వీనర్ని పక్కకు తప్పించి ఎస్ఆర్ఈటీకి ఇది నిర్వహించడానికి అవకాశం కల్పించడం, రెండింటిని వారే నిర్వహించే అవకాశం కల్పించడంలోనే మొదట లోపభూయిష్టంగా ఉంది. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులందరూ కూడా రిజర్వ్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులందరూ నష్టపోయారు. ఎప్పుడు కూడా జనరల్ కేటగిరీలో మొదటగా ఈ అభ్యర్థులను ఫిలప్ చేసే పరిస్థితి ఉంటుంది. అది కాకుండా కొత్తగా ఈసారి జరిగిన ప్రక్రియ ఏంటంటే కింద నుంచి, అంటే రిజర్వ్డ్ కేటగిరీ నుంచి ఫిలప్ చేయడం వల్ల రిజర్వ్డ్ అభ్యర్థులు నష్టపోయారు. దానికి ఉదాహరణగా ఏదైతే ప్రధానంగా మెరిట్ వచ్చిన రిజర్వ్డ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చుంటే మిగతా వారికి ఆ రిజర్వ్డ్ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండేది. దానికోసమే ఒక రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి జరిగిన దాంట్లో మొదటగా మెరిట్ కంటే కూడా ఓపెన్ కేటగిరీలో కంటే కూడా రిజర్వ్డ్ మెరిట్ని పొందితే వారిని తీసుకొచ్చి రిజర్వ్డ్ స్థానాల్లో ఫిలప్ చేసిన తర్వాత వెనక ఉండే రిజర్వ్డ్ అభ్యర్థులకి పూర్తి అన్యాయం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి మీకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఇది పెద్ద స్కాము. అదేవిధంగా ఈ నిర్వహణలో ముఖ్యంగా లోపం స్పోర్ట్స్ కోటాలో వారు ఇవ్వడం, 160 మందికి ఒకే ఒక 10 యూనివర్సిటీల నుంచి వాళ్ళు ఇచ్చారని అంటే అన్నీ కూడా ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్లు, ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్లు వీటి మీద ఇవ్వడమే కాకుండా వాళ్ళకి డిఎస్సి రాయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం. అదేవిధంగా జీవో నెంబరు 447 కూడా వారు ఏదైతే వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని వారు ఫిలప్ చేసుకున్నారో అది ఫిలప్ అయిపోయిన తర్వాత ఆ జీవో కూడా మాయమైపోయింది. ఎందుకంటే ఏదైనా ఒక జీవో ఇస్తే అది కంటిన్యూషన్ ఉండాలి. ఈరోజు ఆ జీవో చూస్తే లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇది కేవలం వారు ఈ విద్యార్థుల మీద, ఏదైతే నిరుద్యోగుల మీద వారు చేసిన కుట్ర. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఈరోజు అన్యాయం జరిగింది. పార్టీ పరంగా చూస్తే వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఈరోజు ఆడియోలు చూసాం. ఎక్కడ చూసినా కూడా ఆడియోల్లో ఈ వ్యాపారానికి సంబంధించిందే. ఈ డిఎస్సి మెరిట్ తోటి వాళ్ళకి అవసరం లేదు. ముఖ్యంగా డిఎస్సి మెరిట్ లిస్టు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు వాళ్ళు పొందుపరచాల్సిన అవకాశం ఉంటే మెరిట్ లిస్ట్ ఎక్కడ పెట్టలేదు. ఓపెన్లో మెరిట్ లిస్టు పెట్టిన సందర్భమే లేదు. ఎందుకని ఇది గుమ్మనంగా సీక్రెట్గా చేశారని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి ఈరోజు ప్రస్తుత విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఆ కోటాలో ఇప్పటి వరకు ఎవరికి గతంలో ఎప్పుడు ఆ స్థానాలని ఆ కేటగిరీలో ఫిల్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు అసలుకి గుర్తింపు లేని ఈ క్రీడల్లో కూడా వాళ్ళు ఇచ్చారంటే చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇది పెద్ద స్కామ్, ఉద్యోగాలను అమ్ముకున్న ప్రక్రియ. గతంలో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయం ఎంత నీతివంతంగా ₹1 లంచం లేకుండా ఇచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం లంచాలతో కూడిపోయింది. అందుకనే మేము సిబిఐ విచారణ జరగాలి, నిజమైన అభ్యర్థులకి న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. A new dawn rises in Stonehouse Paint.
where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Visva Sai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Visva Sai.